ప్రస్తుతం ఇప్పుడు వడ్రంగి పని జరుగుతోందండి. 3 డేస్ నుంచి జరుగుతుంది. వేళ కూడా వర్క్ ఉన్నదనమాట. అంటే మనం ఈ ఓల్డ్ డోర్స్ తీసుకున్నాం అనమాట. ఈ ఓల్డ్ డోర్స్ ఫోను ఎవరో చూడయ్యి. ఇవి ఓల్డ్ డోర్స్ తీసుకున్నాం అనమాట అండి. ఈ ఓల్డ్ డోర్స్కి బయట అంతా ఇట్లా మ్యాచింగ్గా ఉంటుందని ఇలాగా సెలెక్ట్ చేసి తీసుకున్నా. బ్యాక్ సైడ్ ఓల్డ్గా ఉంటే బాగోదు కదా, లోన కొంచెం మోడర్న్గా ఉన్నది కాబట్టి అదంతా కవర్ చేసేయటానికి ఇప్పుడు షీట్స్ అవి వస్తున్నాయి అనమాట. ఆ విధంగా కవర్ చేయించేసాం. అట్లనే కొంత రద్దు కూడా మిగిలిందండి. మనం కబోర్డ్స్ అవి చేయించిన తర్వాత ఇదిగోండి ఇవి రద్దు అనమాట. ఇంత మిగిలింది. సాధారణంగా అయితే వర్కర్స్ ఇలా మిగిలిపోయినాయి అయ్యినో పెద్ద మిగిలిపోయినాయి అండి అని అంటారు. కానీ మనకి వచ్చిన విధంగా ఆయనకి ఐడియా ఉన్నది. మనకి కావాల్సినవి ఈ కావాలండి అని చెప్తే చాలు చక్కగా ఐడియాగా అన్నీ చేస్తున్నారు అనమాట అండి. అంటే టీవీ ఇది ప్యానల్ లాగా గోడకి పెట్టాం కదా, అడుగున ఒక బాక్స్ లాగా చేయమన్నాను. దేవుడికి ఒక ప్లాంక్ లాంటిది కావాలి నేను చెప్పాను, దేవుడు బల్లలాగా. తర్వాత కిచెన్లో కూడా ఒక 2 చెక్కలు ఇలాగా వేయమని చెప్పాను అనమాట. జస్ట్ టీ పొడి కాఫీ పొడి ఇటువంటివి ఏమన్నా పెట్టుకోవటానికి ఉంటుంది కదా, అవి చెప్పాను అనమాట. ఈ ఉన్న రద్దంతా కూడా వాడేసేస్తున్నారు. అంటే జస్ట్ ఐడియా ఉన్న వాళ్ళు అనుకోండి, మనం చెప్పంగానే అల్లుకుపోతారు. కొంచెం డిజైన్స్ చెక్కవి తెచ్చుకున్నాను అనమాట నేను. వాటిల్లో పెడదాము అట్లా అనుకుంటున్నాను అనమాట అండి. చూపిస్తాను ఉండండి మీకు. ఇగోండి ఈ డోర్లు ఉంటాయి అన్నమాట, ఈ గెళ్ళు ఉంటాయి. మరి ఈ ఓల్డ్ డోర్లు కదా, ఇట్లా పాతవి ఉంటాయి చూడండి, ఈ గెళ్ళం ఇవన్నీ తీసేయమన్నాను అనమాట. తీసేసి న్యూ లుక్గా చేయటానికి ఇదిగోండి ఇలా చేశారు చూసారా. అయితే ఈ షీటు వేసినప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి కనిపిస్తాయి. అవి ఎత్తుగా రాకుండా ఇవి విడిగా కనపడకుండా ఒక బాక్స్ లాగా కట్టి వేయమన్నాను. ఇగోండి ఇలా వేసారు, బాగానే వర్కౌట్ అయింది. అంటే లుక్ బాగుండటం కోసం అనమాట అండి. ఇది కబోర్డ్స్ బాగా వచ్చినాయి, కబోర్డ్స్ కూడా నీట్గా వచ్చినాయి, బాగున్నాయి. ఇదేమో ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ మనం సిలిండర్ పెట్టుకోవటానికి వీలుగా అంత సిలిండర్ పట్టేంత గ్యాప్ ఉంచారనమాట. పట్టేస్తుంది, కొలత వేసుకునే పెట్టాడు. అందుకనే ఈ షేప్లో అంటే ఇట్లా ఇలా పెట్టాడు అనమాట. లేకపోతే ఈ కబోర్డ్సే పెద్దవి పెట్టేసుకోవచ్చు, కాకపోతే మళ్ళీ మనకి సిలిండర్ వెళ్ళదు అనమాట. అందుకని ఈ టైప్లో పెట్టాడు. ఐడియా ఉన్నవాళ్ళే, కొంచెం వర్క్ ఐడియా ఉన్నవాళ్ళు అనుకోండి బాగా చేస్తారు అంత. ఎందుకంటే ఈ రద్దు మిగిలింది మనకి, ఇంకా లాస్ట్ పీస్ కబోర్డ్స్కి చెయ్యంగా ఇది మిగిలింది అనమాట. అయితే దీన్ని ఏమన్నానంటే, టీవీ ప్యానల్ ఉంది కదా, అడుగున వెయ్యండి బాబు ఒక బాక్స్ లాగా అన్నాను. ఇంకా ఈ పని చేస్తారనమాట అండి. ఇది అడిగాను. తర్వాత దేవుడు మూలకి కూడా ఇక్కడ దేవుణ్ణి పెట్టుకోవటానికి వీలుగా ఒక చెక్క వేయమని చెప్పాను అనమాట. ఒక ప్లాంక్ లాగా ఒక ఏనుగు ఫేస్ లాంటిది తీసుకున్నాను అనమాట అండి. ఇట్లా ఏనుగు ఫేస్ ఉండి ఆ డిజైన్ ఉండి దాని మీద ప్లాంక్ వేయించామనుకోండి, ఫోటో పెట్టేస్తాం. ఇక్కడ ఫోటో పెట్టేసుకుంటాను. తర్వాత ఇక్కడ కూడా 2 ఇవి వేయమన్నాను, ఈ కార్నర్లో 2 చెక్కలు వేయమన్నాను అనమాట. ఎందుకంటే మనం ఏమన్నా గబాలన తీసుకోవటానికి వీలుగా. ఇవి ఈ పనులు మిగిలినాయి అండి. అంతటితో మొత్తం వడ్రంగి పని అంతా అయిపోద్ది. ఇంకా రాలేదు, ఆయన వస్తారనమాట అండి. తాళాలు మా దగ్గర ఉండిపోయినాయి వేళ. ఇలా చెక్క డిజైన్స్వి తీసుకున్నాను అనమాట అండి. ఇది వచ్చి ఎలిఫెంట్ ఫేస్ లాగా ఉంటుంది అనమాట. అలా ఒక ఎలిఫెంట్ ఫేస్ని పెట్టి దానిపైన దేవుణ్ణి పెట్టే విధంగా అనుకుంటున్నాను. ఇవన్నీ డిజైన్స్ ఉత్తినే గోడకి డెకరేట్ చేసుకునే విధంగా ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులండి. వీటికి ఏంటంటే మనకి వెనక హుక్స్ కుక్యాలు వేసి ఇవ్వాలి. అలానే ఇవ్వండి, ఇవి ఒక మోడలు. వీటికి ఇక్కడ ఏంటంటే వెనక ఇక్కడ గెడల్ లాంటివి గోడకు పెట్టుకునే విధంగా కుక్యాలు లాంటివి వేస్తే ఇవి డెకరేటివ్ ఐటమ్స్గా తగిలించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్యాషన్ నడుస్తుందండి ఇది. అంటే యాంటిక్స్లో బాగా దొరుకుతాయండి. పింటరెస్ట్లో చూస్తే మీకు అర్థం అవుతుంది, ఈ వెరైటీస్ చాలా దొరుకుతాయి.
ఇదిగోండి టీవీ ప్యానెల్కి ఇలాగ వేయించామన్నమాట. అంటే పైన వేసిన షీట్లే ఇట్లాగ ప్యానెల్ లాగా వేయించాము. ఇక్కడ ఒక బాక్స్ లాగా కట్టేయమన్నాను అనమాట. అంటే మనం జస్ట్ రిమోట్లు లేదా సెటప్ బాక్స్ అటువంటివన్నీ పెట్టుకోవడానికి ఉపయోగపడుద్ది కాబట్టి అవి వేయమన్నాను. ఆ రద్దుతో అవి చేస్తున్నారు అనమాట అండి. అంటే మనకి మిగిలిపోయింది వేస్ట్ చేయకుండా యూజ్ చేయటం అనేది కూడా చాలా టాలెంట్ అనమాట. లక్కీగా మనకి వర్క్ చేసే హరికృష్ణ ఐడియా ఉన్నాయి. మనకి ఇది కావాలండి అని చెప్తే చాలు, ఫలానా అండి దీనికి కావాల్సిన ఈ క్లాంపులు ఇవి తెచ్చిపెట్టండి నేను చేసేస్తాను అని. అంటే ఆ ఐడియా ఉండాలన్నమాట అండి. అవన్నీ చేస్తున్నారు, చూపిస్తాను. అక్కడ మామిళ్ళమ్మ తల్లి ఫోటో పెట్టాలి అనుకుంటున్నాను అనమాట అండి. ఎలా ఉంటుంది అని పెట్టి చూస్తున్నాం. ఫోటో పెట్టి ఒక చిన్న పూజ బల్లలాగా కట్టించుకుంటే సరిపోద్ది. పూలు పెట్టినా తాంబూలం పెట్టినా అమ్మవారికి. ఏమండి బాగుందిగా అండి? ఓకే. ఇవి అవుతున్నాయి అన్నమాట అండి పనులు. సౌండ్లు వచ్చేసేస్తున్నాయి. కొద్దిసేపు ఉండి ఈ పనులన్నీ చూసుకుని నాకు కావాల్సినవి అన్నీ చెప్పేసేసి బయలుదేరుతున్నాను అనమాట. మళ్ళీ ఇంటి దగ్గర మనకి వంట పని ఇవన్నీ మామూలే కదండి. ఆ పనులన్నీ ఇక్కడ వచ్చి ఇవన్నీ చూసుకోవటం అనమాట. అలానే ఇట్లా నాకు నచ్చినవి అన్నీను ఇలాగా తెచ్చుకున్నాను అనమాట. కలెక్ట్ చేసి వీటిల్ని ఉపయోగించి బయట ఏదన్నా కొంచెం డెకరేటివ్గా యాంటిక్ లుక్ వచ్చేలాగా చేయాలి అనేది అనమాట అండి నా అభిప్రాయం. అందుకనే అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఉంచాను అనమాట. ఇక ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోతామండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ బజార్లో పని ఉన్నదనమాట. ఒక్కొక్కటి ఇంకా గుర్తుకొస్తూ ఉన్నాయి అనమాట. ఇంతలోకి మళ్ళీ ఇంకా ప్రేమ ఏమడిగాడంటే ఒక కంప్యూటర్ ప్లాంక్ అడుగుతున్నాడు. ఎప్పుడన్నా కంప్యూటర్ ప్లాంక్ లాంటిది అని అంటున్నాడు. ఈ టీవీ ప్యానెల్ పక్కన ఒక చిన్న ప్లాంక్ లాంటిది వేయిస్తే సిస్టమ్ పెట్టుకొని బాగుంటుంది కంప్యూటర్ పెట్టుకోవటానికి అని అంటున్నాడు అనమాట. దానికి వుడ్ లేదు. సో బజార్లోకి వెళ్ళి ఆ వుడ్ ముక్క ఒకటి అలా తీసుకుని వస్తామన్నమాట. ఈ షీట్ వెనక ఎలా ఉంటుంది, డిజైన్ ఉంటుంది. ఒక వెంపేమో బ్రౌన్ ఉంటుంది. ఇవ్వండి బ్యాక్ సైడ్ ఏమో ఎలా ఉంటుంది, బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ ఏమో ఈ యాష్ కలర్ ఉన్నది చూడండి. ఇదిగోండి ఇది ఈ డిజైన్ అనమాట. మన ఇష్టం ఎటు కావాలన్నా యూజ్ చేయొచ్చు. యాంటిక్ డోర్స్ కదండి, గెడలు అవి మాత్రం ఇవే వాడుతున్నాం. ఎందుకో తెలుసండి, ఇది ఒక్కొక్కటి ఎంత బరువు ఉన్నదంటే ఇప్పుడు ఎంత బరువుది అసలు రావట్లేదు. ఇలాంటి గెడలు ఇంత బరువు రావట్లేదు. ఒకవేళ కొన్నా చాలా ఖరీదు ఉంటాయి అన్నమాట. ఎంత బరువు ఉందో లెప్పిడి బరువు ఉన్నాయన్నమాట. అందుకని ఇవే వేస్తున్నాం గెడలు అవి వీలైనంత మటుకు. ఇట్లా ఈ చెక్క గెడలు అడ్డగెడలు ఉంటాయి చూడండి, ఇవి తీయించేసామన్నమాట. మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఇట్లాంటి చెక్క గెడలు ఉండి అడ్డగెడకు ఉంటాయి కదా, అలాంటివి తీయించేసాము. ఇక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం. బాబు వెళ్ళొస్తానయ్యా. ఆ కాలం అంతా నీట్గా ఉన్నది. ఇటు తిప్పి పెట్టండి ఒకసారి. ఇదేంటో తెలుసా అండి, టీవీ ప్యానెల్కి అడుగున ఒక బాక్స్ చేయమన్నాం కదా, ఇలా చేశారనమాట. అది
ఓ బాగానే పెట్టుకున్నారు. రకరకాల పాటలన్నీ వస్తున్నాయి. ఫోన్లో పెట్టుకున్నారేమో అనుకున్నా, దీనిలో పెట్టుకున్నాడు ఆయన పాటలు. ఎక్కడ అన్నమాట పెట్టడానికి అన్నమాట అది. ఇదిగోండి ఎలా ఉందన్నమాట. టీవీ ప్యానల్కి ఇదన్నమాట. మొత్తం వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి. చిన్న ఒక 2-3 మేకులు కొట్టేవి అలాంటివే ఉన్నాయి. ఇదిగోండి మా మేస్త్రి గారు శేషు గారు, ఇక్కడే మనకి దగ్గరలోనే పెన్నాడలో కదండి మీది షాపు. మీరు ఫస్టే పరిచయం అయ్యి ఉంటే మొత్తం అన్నీ చేసేవాళ్ళు. నాకు చాలా ఈ డోర్లు ఇవి చాలా ఇబ్బందిగా ఫిట్ చేశారు ముందోళ్ళండి. పాపం అన్నీ సెట్ చేశారు హరికృష్ణను శేషు గారు. అది కూడా బాగుంది. కబోర్డ్స్ చాలా బాగా వచ్చినాయి. కబోర్డ్స్ కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పెన్నాడలో షాప్ అన్నమాట, వర్క్ షాపు. అక్కడి నుంచి రోజు వచ్చి పని పురమాయిస్తూ ఉండేవారు. ఈయనేమో ఇక్కడ ఉండి హరికృష్ణ వర్క్ చేశారు. హరికృష్ణకి నేను ఒక మాట ఇచ్చాను, అది చేస్తాను. రాత్రి అయిపోయింది పని అంతా అయ్యేసరికి. హనుమయ్య వెళ్ళొస్తాను ఆయన, అందరూ వెళ్ళిపోతున్నారు. మేస్త్రి గారు ఓకే అండి, వెళ్ళొస్తా అండి. బాబు హరికృష్ణ, నీ నెంబర్ ఉందిగా అంకుల్ గారి దగ్గర, రామ్ దగ్గర అని ఫోన్ చేస్తానులే. సరే అయ్యా, నీ డబ్బులేమో మేస్త్రి గారికి వేస్తా. అదే 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 అలాగే అండి, అలాగే. ఓకే అండి, బాయ్. ఇంకా నైట్ టైం వరకు ఉండటం తక్కువ అన్నమాట. ఇలా కుర్రోళ్ళు ఉన్నారు. హనుమయ్య వెళ్ళొస్తాను నాయనా. శివయ్య, శివయ్య తండ్రి. మేము వచ్చేసాం నాయనా ఇంటికి.